దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డయేరియాను ఆపండి అనే అంశంపై ఆరోగ్య పరిరక్షకులు కార్యకర్తలకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఏ శ్రావణ్ బాబు హాజరయ్యారు. మండలంలోని ఈమని, దుగ్గిరాల, మంగళగిరి మండలం పెదవడ్లపూడి ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, సామాజిక ఆరోగ్య అధికారులు సునీత, స్వరూపరాణి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ వి సుబ్బారావు, ఆరోగ్య పర్యవేక్షకులు రాజు, కాజా, భాగ్య లలిత కుమారి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రావణ్ బాబు మాట్లాడారు. నా పేరు డాక్టర్ ఏ శ్రావణ్ బాబు. నేను డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గుంటూరు అండి. ఈ రోజున ఇక్కడ మన దుగ్గిరాల పిఎస్సిలో 3 పిఎస్సీలు కలిపి ఏమని దుగ్గిరాల, పెదవడ్లపూడి పిఎస్సి ఆరోగ్య కార్యకర్తలతో చిన్న మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం. దీన్ని మెయిన్గా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే ఇమ్యునైజేషన్ గురించి కూడా కొంత రివ్యూ అనేది చేయడం జరిగింది. దీంట్లో స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో మనకు 0 to 5 year చిల్డ్రన్లో డయేరియా వలన మరణాలు ఒక్క మరణం కూడా జరగకూడదన్న కాన్సెప్ట్తో మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రామ్ని జూన్ 2వ తారీఖు నుండి జూలై 31వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ని మన రాష్ట్రం మన ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి పిఎస్సిలో, ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో, ప్రతి సచివాలయంలో, స్కూల్స్లోనూ అన్నిట్లో ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ అనేది తీసుకెళ్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు 0 to 5 year చిల్డ్రన్కు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, అంటే ఒక్కొక్క పిల్లవాడికి 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే 14 జింక్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పుడు ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఆ ఇంట్లో ఎంతమంది 0 to 5 year చిల్డ్రన్ ఉన్నారు, ఎంతమంది డయేరియాతో బాధపడుతున్నారు, ఈ లెక్కలు కూడా తీసుకుంటారు. దీంట్లో మెయిన్గా ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా కలుపుకోవాలి, కలుపుకున్న ద్రావణాన్ని పిల్లలకి ఏ మోతాదులో పట్టించాలి, డయేరియా రావడానికి కారణాలేంటి, దానివల్ల తీసుకోవాల్సిన హైజీన్ గురించి కానీ, శానిటేషన్ గురించి కానీ, తర్వాత దాంట్లో డేంజర్ సైన్స్, వీటన్నిటి గురించి ఒక అవగాహన కల్పించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని వీటి మీద ఒక అవగాహన కల్పిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల పిల్లల్లో ఒక్క మరణం కూడా డయేరియాతో సంభవించకూడదు. ఇది కాన్సెప్ట్ మెయిన్. సో ఈ ప్రోగ్రామ్ అందరికీ ఈ రోజున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మరి మెడికల్ ఆఫీసర్స్, ఈ పిఎస్సి సిబ్బంది అందరూ పాల్గొన్నారు. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బదిలీపై వెళ్లిన 8 మంది గురువారం ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. అదేవిధంగా బదిలీపై పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులకు ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలో 8 ఏళ్లు గణిత స్కౌట్ అండ్ గైడ్స్ కెప్టెన్గా పనిచేసిన కారంకి కామాక్షి పాఠశాల అభివృద్ధి కొరకు 25,000 తన వంతుగా నగదు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శోభారాణి, కామాక్షి, కోటేశ్వరి, శ్యామ్, పుష్పవల్లి, పద్మ, దేవకుమార్, నాగలక్ష్మి, పద్మావతి, సంధ్యారాణి, ప్రసూనాంబ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. సభకు నమస్కారం. యాక్చువల్గా సెండ్ ఆఫ్ పార్టీ అంటే ఇన్ని 8 సంవత్సరాలు నా మాట మీరు విన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడాలి, వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ మీ అపాన్ యూ అనేది. కానీ మైక్ ఇచ్చారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సో ఈ 8 years జర్నీలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ 360 degrees యాంగిల్లో ఎక్కడా కూడా ఈవెన్ 1 యాంగిల్ కూడా నాకు అన్కంఫర్టబుల్ అనేది మాత్రం నేను ఫీల్ అవ్వాలా. బికాజ్ ఆఫ్ యూ అండ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ అవర్ హెడ్ మిస్ట్రెస్ అండ్ అవర్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ మిడ్ డే మీల్స్ అందరూ కూడా ఏ విషయంలో కూడా మనం ఏ ఒక్క విషయమైనా ఇబ్బంది పడితే చాలా ఉంటాయి ఇందులో స్కూల్స్లో ఎఫెక్ట్. ఎక్కడ కూడా నేను ఇబ్బంది అనేది పడలేదు. బికాజ్ ఆఫ్ యూ అండ్ స్టాఫ్, హెడ్ మిస్ట్రెస్ అండ్ ద నాన్ టీచింగ్ అండ్ ఇంకెవరు ఉన్నారు ఆయాస్ అండ్ అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా నాకు
ఇబ్బంది అనేది కలిగించలేదు. చాలా లిప్తపాటు అన్నట్టుగా 8 ఇయర్స్ అప్పుడే అయిపోయినాయి అన్నట్లుగా ఉంది. ఆ ఫీలింగ్ రావాలి అంటే కాలం చాలా వేగంగా గడిచిపోయింది, స్పీడ్గా గడిచిపోయిందంటే మనం చాలా చక్కగా ఆస్వాదించినట్టు దాన్ని. అలా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పిఎస్ ఇన్ఛార్జ్ మేడం గారు ఇచ్చారు వాటిని. అట్లానే స్టాఫ్లో మనకి సింక్ లేకపోతే అరేంజ్ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే మన హెచ్ఎం గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్ రూపురేఖలు మొత్తం మార్చేసేసారనమాట. షీ ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. అటువంటి మేడం సమక్షంలో నేను చేశాను. నేను కొల్లూరు హై స్కూల్ నుంచి లాంగ్ స్టాండింగ్లో 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ స్కూల్కి వచ్చాను. ఇక్కడే 8 ఇయర్స్ చేసి రిటైర్ అవుదాం అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్ సర్ప్లస్లో నేను పెనుమూలు వెళ్ళాను. ఆ స్కూల్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఆ రూమ్స్ అవి సఫిషియెంట్గా లేవు, ఫర్నిచర్ లేవు. ఇక్కడ చూసిన తర్వాత ఈ మేడం గారు చేసిన ఇంకా చాలా ఉన్నాయి. ఈ కాలాతీతమైంది కాబట్టి చెప్తలేదు మేడం. ఇవన్నీ మా స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం మేడం. మీరు ఇవన్నీ మేడం గారి దగ్గర నుంచి చూసి నేర్చుకుని మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారని ఆశిస్తున్నాను. ఐ ఆమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్ఎం మేడం, స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఆల్ ద బెస్ట్. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, పసుపులేటి గణేష్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండల అధ్యక్షుడు గణేష్ గారికి, బజరంగ రామకృష్ణ గారికి, మార్కెట్ డైరెక్టర్ జోగేంద్ర ప్రసాద్ గారికి, సమావేశాన్ని గురి చేసిన మండలానికి నమస్కారం. ఈ 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృత కాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ స్థాయిలో మొత్తం దేశమంతా కూడా ప్రతి మండలంలో ఇలాంటి మీటింగ్లు 4 గ్రామాల్లో జరగాలని చెప్పి రాష్ట్ర పార్టీ మనం నిర్దేశించింది. మనం ఇవాళ మండలం వరకు పెట్టుకున్నాం. ఇంక తర్వాత కూడా మనం గ్రామాల్లో ఇదే విధమైన బూత్ కమిటీల ద్వారా గ్రామ సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో, మరి మన పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ 11 సంవత్సరాల్లో దేశం మరి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మొదటిసారి బాధ్యత స్వీకరించడం జరిగింది ఎన్డీఏ నాయకత్వంలో. అప్పటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉంది. ఈ రోజున 4వ స్థానం, ఇంకొద్ది రోజుల్లో 3వ స్థానానికి రాబోతుంది. ముందు మన జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు మరి అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో గ్రామీణ స్థాయిలో పేద దుగ్గిరాల మండల కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 11 సంవత్సరాల సుపరిపాలన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో ఏమేం చేసాం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయమని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యకర్తలకు చెప్పేదే కాకుండా బయట వాళ్ళకి చెప్పాలి. బయట కార్యకర్తలకి, బయట ఉండే పౌరులకు కానీ తెలియజేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎంతసేపుడికి రాష్ట్రంలో ఉండేవాళ్ళే ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఈ పథకాలని చెప్పి కొంతమందికి తెలియదు మన మోడీ గారి ఇచ్చిన పథకాలు. అలాగే ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వెట్లపాటి స్వరూపారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు అలాగే మార్కెట్ డైరెక్టర్ యోగేంద్ర ప్రసాద్ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు బహిరంగ రామకృష్ణ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మీకు అందరికీ సుపరిచితులే చున్నూరు ఉమామహేశ్వరరావు గారికి, మా యువ నాయకుడు గణేష్ గారికి,